హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఊర్మిళ వ్లాగ్స్. ఒకసారి మా వదిని చూడండి, బ్యాంగిల్స్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కొంచెం టైట్ అయ్యాయి అనుకుంటా. సరే, నేను కూడా చూసారా చాలా బిజీగా ఉన్నాను. మా ఆయన మా వదిని కూడా రెడీ అయిపోతున్నారు. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు. సో మా పాప కూడా రెడీ అయ్యింది. అసలు ఈ హడావిడంతా ఏంటి అనుకుంటున్నారా? ఎక్స్పెక్ట్ చేయండి, చూద్దాం. ఏం లేదండి, బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం. ఎస్, మా సిస్టర్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డేకి అందరూ రెడీ అయిపోయాం. సో అప్పటికే చాలా టైం అయింది. మా ఆయనేమో టైం అవుతుంది పదండి అన్నారు. సో మేమంటే 10:30కి మేము స్టార్ట్ అవ్వాలని టైం పెట్టుకున్నాం. బట్ అప్పటికి 11 అలా అయిపోతుంది కనుక కొంచెం ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. సో అందరం కూడా బయటకు వచ్చేసాము. నేను, మా వదిన, మా పాప, అలాగే మాతో పాటు మా పెద్దత్తయ్య, అంటే మా చిన్నత్త ఆల్రెడీ మా తోటికోడలతో వెళ్ళిపోయారు ఫంక్షన్ దగ్గరికి. సో మేమైతే రెడీగా ఉన్నాం, ఎంత బే స్టార్ట్ అయిపోదామా అని. చూడండి, బాయ్ చెప్పేస్తూ హ్యాపీగా. మా పాప కంటే ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నా లేదంటే ఏదైనా పార్టీ అంటే ఫస్ట్ ఉంటుంది. సో నేను కూడా బ్లాక్ శారీతో రెడీ అయిపోయాను. సో చూసారా, బాగుందా శారీ? బాగుంటే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కారులో ఎంతమంది ఉన్నామో తెలుసా? మా అక్క, మా పెద్దత్త అండ్ నేను, మా వదిన, తను ఎప్పుడు ఫోన్ బిజీలో ఉంటుందిలే, తర్వాత మా పాప, ఫ్రెండ్ మా పాప, అలాగే మా హస్బెండ్ డ్రైవింగ్, అండ్ మా వదిన మొహం చూపించడానికి మాత్రం చాలా సిగ్గుపడుతుంది. చూడండి, అది ఎందుకు పట్టుకుని తెలుసా? తనకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఎప్పుడు కారు ఎక్కినా ఒక 4-5 ప్యాకెట్స్ కంపల్సరీగా పట్టుకోవాలి, లేదంటే వామిటింగ్ వస్తుంది అన్నమాట. సో అందుకని అవి. అండ్ నెక్స్ట్ ఇప్పుడే మేము పెందుర్తి నుంచి స్టార్ట్ అయ్యి అనకాపల్లి రోడ్డుకి రీచ్ అవుతున్నాం. సో ఇది హైవే దాటేసిన తర్వాత కొంచెం అందరం కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. బట్ మా అత్తయ్య కొంచెం హెల్త్ బాగాలేదు, లేకపోతే తను చాలా గట్టిగా డ్యాన్స్ చేస్తుంది, చాలా హుషారుగా. మా ఇద్దరం ఏదో అలా ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాం. చూసారా ఈ లొకేషన్ ఎంత బాగుందో? నాకు చాలా బాగా నచ్చింది. అంటే మేము వెళ్తుంది అచ్యుతాపురం దగ్గర ఒక విలేజ్. సో ఇది ఆ విలేజ్ మాట. సో మేము అందరం రీచ్ అయిపోయాం. హ్యాపీగా బర్త్డే దగ్గరికి వచ్చేసాం. ఆల్రెడీగా ఉప్పర్ మీటింగ్ పెట్టారు ఇక్కడ మా వాళ్ళు. ఎక్కడైనా మీటింగ్లు ఉండాలి కదా. మా పాప ఏదైనా అకేషన్ అంటే ఆ హ్యాపీనెస్ మా పాపలోనే ఉంటుందండి. మా హస్బెండ్ చూసారా, అంటే ఎండలో ఉండక ఎంతబే కారులోకి వెళ్ళిపోదామా అని అనుకుంటారు. మరి మన చిన్నారి ఫస్ట్ బర్త్డే, తినే బర్త్డే పాప. సో చూడండి, పాప నిద్ర వస్తుంది. మార్నింగ్ నుంచి పడుకోబెడితే పడుకోకుండా తనకి ఇప్పుడు నిద్ర వస్తుంది. ఇది ఫంక్షన్కి ఇలా చక్కగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది కదా. సైడ్ వాల్స్ అయితే చాలా నచ్చాయి. ఇది డెకరేషన్, పాప ఫస్ట్ బర్త్డే డెకరేషన్స్. మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసాం. మా అత్తయ్య వాళ్ళు అండ్ నేను, మా వదిన, ఆ కెమెరామ్యాన్ మాత్రం ఏంటి ఇలా చేస్తున్నారు అని చూస్తున్నారు అనమాట. సో ఇదంతా ప్లేస్, బట్ ఆ ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది. నేను కూడా కొంచెం ఇబ్బంది పడతాం, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. మా వదిన ఫేస్ చూపించడానికి మాత్రం చాలా సిగ్గుపడుతుందండి. చూడండి, అస్సలు మొహం చూపించట్లేదు, ఎలా ఒకలా దాస్తూనే ఉంది. అయ్యో సిగ్గు, అట్లా ఉంటుంది మనతో. మా వదిన గారు మ్యాక్సిమం వీడియోస్లో కనిపించడానికి చాలా సిగ్గుపడతారండి. నాకు తీయొద్దు అంటారు, నేను అందుకే తీస్తూ ఉంటాను. ఇంకా భోజనాలు టైం అయింది, అందరం బిజీగా తింటున్నాం. కానీ ఒక పక్క ఎండలో చెమటలు కారుతూ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా చూడండి, మా తోటికోళ్ళు, మా వదిన, మా పెద్ద వదిన అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాం. ఇంకా లాస్ట్ మూమెంట్ ఫోటో, అందరం కనుక చూసారు అలా సిగ్గుపడుతుందో. ఇంకా మేమందరం కూడా ఆ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాం ఫోటో తీసుకొని, ఇంకా స్టార్ట్ అయిపోదామని. సో ఫోటోకి మేమైతే అందరం రెడీ. చిన్న పాప, చిన్నదైతే అస్సలు ఏడవలేదు తెలుసా. మ్యాక్సిమం ఫస్ట్ బర్త్డేకి పిల్లలు చాలా అల్లరి చేస్తారు, మా పాప అయితే చాలా అల్లరి చేసింది. తనైతే హ్యాపీగా ఫొటోస్ తీయించుకుంది, డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంది. ఇంకా అయిపోయింది. ఇంకా బిర్యానీ తిన్నాం కదా, కొంచెం పొట్టలో ఏదోలా ఉందని అందరం కూడా కోకో డ్రింక్స్ తాగి హ్యాపీగా స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ ఎలా రెడీ అయ్యాం, ఇప్పుడు చూడండి మొహం ఎలా అయిపోయిందో అందరిది కూడా చెమటలతో తడిచిపోయి కష్టంగా. ఈలోగా మా వదిన, అంటే మాకు మొక్కలు పిచ్చి కదా, అగో ఆ మొక్క పీకమంది, అది రెయిన్ లిల్లీ అంట, అది పీకి మా కోసం కష్టపడి తీసుకొస్తుంది. మా అత్తయ్య వాళ్ళందరూ ఎంత బే వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే వచ్చేటప్పుడు పర్వాలేదు బాగానే వచ్చేసాం, వెళ్ళేటప్పుడు చూసారా
మా అత్తయ్య ఎక్కువైపోయారు. అంటే చాలా ఇరుక్కిరుగ్గా బయలుదేరాం ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చుంటూ. నేను మా వదిన మా వదిన ఫ్రంట్ కూర్చున్నాం. మిగతా వాళ్ళందరూ బ్యాక్ కూర్చున్నారు. కొంచెం ఇబ్బందిగా బయలుదేరాం కానీ హ్యాపీగా వచ్చేసాం. ఇవేంటో చూస్తే కర్రలు బాపురే ఎన్నున్నాయి చూడండి ఒకసారి. చాలా ఉన్నాయి. నాకైతే అంటే కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే దీనికి కూడా ఒక వీడియో తీశాను. మా ఆయన చూసారా డాన్స్ ఎలా చేస్తున్నారు? ఆహా! డ్రైవింగ్ సీట్‌లో ఉండి డాన్స్ చేస్తున్నారు ఆయన. మా వదిన నిద్ర చూడండి. పాపం అలసిపోయింది. మా అత్తయ్య వాళ్ళందరూ ఐస్ క్రీమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా ఐస్ క్రీమ్స్ తిన్నాం. ఇంటికొచ్చే టైంలో మా పాప అస్సలు ఐస్ క్రీమ్ అంటే ఇంకా వదలదు. ఎన్నైనా తినడానికి రెడీ. కొంచెం ముందుకెళ్తే నాకెందుకో ఈ ఫ్లవర్స్ చాలా నచ్చాయి. అంటే ఒకే వేలో ఇన్ని ఫ్లవర్స్ చూస్తే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. అందుకే ఒక వీడియో తీసేసాను. సో నా ఈ ఫుల్ లెంత్ బర్త్‌డే వీడియో మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.